హలో అండి. ఆలియా కట్ కుర్తీ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా కుర్తీ యొక్క బాడీ పార్ట్ కటింగ్ చేసుకుందాం. దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ యొక్క హైట్ని మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క మూలలు క్లోజ్ ఉన్న వైపు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. అలాగే షోల్డర్ కోసం 5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ కోసం షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఇటువైపును కూడా ఎడ్జ్న 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ లాగా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత 2 పార్ట్స్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా నెక్ యొక్క డీప్ మార్క్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆలియా కట్ యొక్క షేప్ అంటే వీ షేప్ని డ్రా చేసుకోవాలి. వీ నెక్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద కర్వ్ షేప్ కోసం మార్కింగ్ చేసుకుందాం. కింద నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ కోసం నేనైతే వీడియోలో 4 ఇంచెస్ పెట్టాను, కానీ దానివల్ల నాకు కొంచెం టైట్ అయ్యింది. మీరైతే కొంచెం డీప్ నెక్కే పెట్టుకోండి. డీప్ నెక్ అయితేనే ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని నెక్ ఒక్కటి కట్ చేయకుండా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోలేదు, అందుకని ఇందాక హ్యాండ్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్, ఇక్కడ యాంకిల్ వరకు వస్తాయి కదా అండి, ఆ స్లీవ్స్ ఫుల్ లెంత్ స్లీవ్స్. ఈ యొక్క పొడవు వచ్చేసి నేను 21 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు మీ హ్యాండ్ని బట్టి పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసి హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాను. కింద వచ్చేసి లూజ్ కోసం ఒక 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను.
ఇప్పుడు కుర్తీకి కింద వైపున ఫ్రిల్స్ పెట్టే క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక ఆలియా కట్ షేప్ కట్ చేసినప్పుడు ఒక కర్వ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కుర్తీ హైట్ ఎంత కావాలో అంత తీసుకొని పైన ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆలియా కట్ కుర్తీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.